టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషన్ మనశంకర వరప్రసాద్ గారు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది. కాగా బాక్సాఫీస్ దగ్గర సినిమా తొలి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్ల కన్నా ఎక్కువ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం. చాలా వరకు సినిమా వర్త్ షేర్ తోనే దుమ్ము లేపడం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రీమియర్స్ కి గాను ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 4.9 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకున్న సినిమా తొలి రోజుకు వచ్చేసరికి 27.5 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఇక ఫస్ట్ డే ఏరియాల వారీగా సినిమా సాధించిన కలెక్షన్ చూసుకుంటే నైజాంలో 9.3 కోట్లు, సీడెడ్ లో 4.85 కోట్లు, వైజాగ్ లో 3.88 కోట్లు, ఈస్ట్ లో 3.55 కోట్లు, వెస్ట్ లో 3.17 కోట్లు, గుంటూరులో 3.52 కోట్లు, కృష్ణాలో 2.19 కోట్లు, నెల్లూరులో 1.94 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 32.40 కోట్ల దాకా షేర్ ను 48.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కాగా 2.15 కోట్ల దాకా హైట్స్ వివిధ ప్లేస్లలో యాడ్ అయ్యాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2.55 కోట్లు, ఓవర్సీస్ లో 10.15 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 45.10 కోట్ల దాకా షేర్ ను 74.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. 122 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజే 37% వరకు రికవరీని సాధించగా బాక్సాఫీస్ దగ్గర మరో 77 కోట్ల లోపు షేర్ ను సినిమా అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. వర్కింగ్ డేస్ లో ఇక పండగ సెలవులు ఈ రోజు నుండి మొదలు కానున్నాయి కాబట్టి నాన్ స్టాప్ గా వీక్ ఎండ్ అయ్యే వరకు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ సినిమా సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంటుందని చెప్పాలి. ఇక రెండవ రోజు సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.